హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా, లేకపోతే ఈరోజు కూర ఏం చేయాలి, లేకుంటే ఈరోజు అసలు వంట చేసే మూడ్ లేదు, చాలా క్విక్గా అయిపోవాలంటే నాకైతే ఎగ్సే గుర్తొస్తాయండి. ఎగ్స్తో ఏది చేసినా కూడా చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా అలాగే అనుకుంటారా? కమెంట్ చేయండి. ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి అటు ఇటు, లేదంటే ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఊరికే అంటుకుంటూ పోతాయి. అందులోనే కొంచెం కారం ఇంకా లైట్గా పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి అంటుకోకుండా బాగా వస్తాయండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క తిప్పుకుంటూ ఇంకో పక్క అంటుకోకుండా ఇలాగ బాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకున్నాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని మంచిగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 7 మినిట్స్కి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత పసుపు, ఇంకా కారం, జీరా ధనియా పౌడర్, సరిపడినంత సాల్ట్, కొంచెం ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే కొంచెం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఒక 2 to 3 మినిట్స్ మసాలాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే టమాటోస్ని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నానండి. మీరు ప్యూరీ కాకుండా టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని. ప్యూరీ అయితే కొంచెం గ్రేవీ కలుపుకోవడానికి అది బాగుంటుందండి. అలా అని చెప్పి నేను ప్యూరీ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకొని టొమాటోస్ నుంచి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి సెపరేట్ అవుతుందండి. ఏ కర్రీకైనా సరే ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇలాగ బాగా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఉంటా మరి. బాయ్ బాయ్.